పార్లమెంట్ ఎన్నికల నగారం మోగింది. అభ్యర్థులు తమ తమ బలాలను పరీక్షించేందుకు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు ఒకసారి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిజామాబాద్లో మీరు తిరుగుతూ ఉన్నారు, ఏ విధంగా? ఇలాంటి ఇక్కడ వాస్తవంగా ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన సదుపాయాలు కల్పింప చేయబడతామని చెప్పని ఎవరైనా ఊహిస్తారు. ఇక్కడ స్థానిక పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా కనబడుతున్నాయని చెప్పంటారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పబడ్డటువంటి ఒక తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల కానివ్వండి, విద్యాపరంగా అంతే తప్ప ఏదైతుందో అదనంగా విద్యాపరంగా నెలకొల్పబడ్డట్టు విద్యాలయాలు అయితే ఏం కనబడతలేవా? అదే ఐటీఐ కళాశాల, అదే పాలిటెక్నిక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా ఏదైతుందో మరి ఏర్పాటు చేయలేదు తలంపు మరి ప్రభుత్వానికి ఎందుకు రాలేదో నాకు అది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పండి. అట్లాగేదో మహిళా డిగ్రీ కళాశాల, ఆడబిడ్డలకు విద్య ప్రోత్సహింప చేయడానికి ఏదైతుందో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబడటం అత్యంత ఆవశ్యకత అని చెప్పంటాను నేను. స్వయంగా ముఖ్యమంత్రి గారి తనయ్య కవిత గారి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ సభ్యురాలిగా, ఇప్పుడు శాసనమండలి సభ్యురాలిగా ఉన్నారు. అరవింద్ గారు కూడా ఏదైతుందో జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇది మోడీ గారి నినాదం. బేటీ బచావ్ బేటీ పడావ్, ఆ బేటీ పడావ్ సంబంధించి విద్యా సదుపాయాలు కల్పింప చేయడం లోపల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని చెప్పంటాను. వాటితో పాటుగా నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన సౌకర్యాల కల్పనలో ఇది స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందలేకపోయింది. మరి కారణం తెలియదు నాకు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అరవింద్ గారు చెప్పాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. గత అంటే అధికారం ఉన్న రాజకీయ పార్టీ. వరంగల్ తదుపరి అతిపెద్ద మున్సిపాలిటీ నిజామాబాద్. కరీంనగర్ స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందింది కానీ నిజామాబాద్కు అవకాశం రాలేదు. మరి కారణాలు అన్వేషించాలని చెప్పంటాను. అయితే సార్, ఎన్నికలు రాగానే ఏదో ఒక అంశం తెరపైకి వస్తుంది. ఈసారి షుగర్ ఫ్యాక్టరీ అంశం వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు కానీ చెరుకు రైతులకు కానీ మీరు ఏ విధమైన హామీ ఇస్తారు? ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ వల్ల కొత్తది కాదు ఇది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనే ఇది ప్రధానమైనటువంటి అంశంగా దీన్ని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ఏదైతుందో ఇవాళ ప్రైవేటు పరంగా నిర్వహింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగా చేపట్టబడి రైతుకు అండగా నిలవడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నాం.